పరుగులు పెట్టి గర్జన చేయుచు మారుతి నిలిచి రావణుడు అక్షకుమారుని పంపుట పంచకంబులే వదనమైన వార్తలు తెలిసిన లంకాపతి కడుపు పంపున సురసేనతో అక్షపుత్రుని కోరుకు పంపే శక్తితో పొందిన మారుతి మనసున ఓరి పొంది వస్త్రము సరవలి మారుతి దేహము చీలికచేసే పిల్లలుగారు చిచ్చర పిడుగని మారుతి పెద్దగా కాయము పెంచే భూమికి విసరి పుడమిని పడిన వీరుని పైన ముష్టిఘాతమున శిరమున అందరూ వేదిక పడక అక్షకుమారుని పంచ ప్రాణములు అవలోకమును పొందెనుగా గగనము నుండి ఆనందముగా పూలవానలే కురియగను పవనుడు ఘోషకాలుడు వీచక మారుతి దేహము శీతల కోరుకు పంపుట నగరమి ప్రీతిని చెందక అంతఃపురమున శోకము నిండగా రావణునికి క్రోధము కలిగి కోడె దాచుల కుసలై కొట్టి మర్కడమనుకొని మన్నించి తిని ఆగడంబులే మితి మీరినవి ప్రియపుత్రుడిని చంపిన వానికి క్షమించటమన్నదే మర్కడంబునే పట్టి తెమ్మిన రాక్షస సేనతో ఇంద్రజిత్తుయే వచ్చుట కాంచి హనుమంతుడే ఉత్సాహంబుల కోరుకు నిలచెను ధైర్యముగా దివ్య తేజముతో వెలుగుతూ ఉన్న మారుతి రూపము కన్నులగాంచి దివ్యాస్త్రములే సంధించగలను ఇంద్రజిత్తులే మారుతి పైన మారుతి పెద్దగా కాయము పెంచి గగనంబులకే ఒప్పించి అలసి అస్త్రంబులనే చేతను బట్టి చెరుకును విరచిన విధముగా విరచి అస్త్రము కందన ఇంటికి ఎగురుతూ చిత్ర చిత్రముగా చేసలు చేయి వాళ్ళను మోది అసురులు చంపుతూ ఇంద్రజిత్తుకే చిక్కపోతే కాదని ఇంద్రజిత్తుయే యోచన చేసి బ్రహ్మాస్త్రమునే ప్రయోగించి మారుతి దేహము బంధన చేసి బ్రహ్మ వదలిన